ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు తిరిగే లేదు. కొత్త కెప్టెన్ అక్షర్ పటేల్ సారథ్యంలో అన్స్టాపబుల్ గా ఢిల్లీ దూసుకెళ్తుంది. ఈ సీజన్ లో హ్యాట్రిక్ విక్టరీలు ఖాతాలో వేసుకుంది. శనివారం చేపాక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల తర్వాత చేపాక్ లో ఢిల్లీ గెలిచింది. చేజింగ్ లో సిఎస్కే 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ శంకర్ 69 పరుగులతో స్లో హాఫ్ సెంచరీ పనికి రాకుండా పోయింది. ఇక ధోని 30 పరుగులు చేసినప్పటికీ మెరుపులు మిస్ అయ్యాయి. ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 51 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 77 పరుగులతో హిట్టింగ్ తో రెచ్చిపోయాడు. అలాగే అభిషేక్ పోరెల్ 33, చివరిలో ట్రిస్టన్ స్టబ్స్ 24 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఇక 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కే కు ఆరంభం నుంచే షాకులు తగిలాయి. 20 పరుగులకే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో శివన్ దుబేతో కలిసి డెవాన్ కాన్వే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో కాన్వే కూడా తన వ్యక్తిగత 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో 41 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత శివన్ దూబే కూడా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక రవీంద్ర జడేజా సైతం 2 పరుగులే చేసి పెవిలియన్ చేరడంతో 74 పరుగులకే సిఎస్కే జట్టు 5 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో విజయ్ శంకర్ తో కలిసి ఎంఎస్ ధోని మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లినా మ్యాచ్ ని ఫినిష్ చేయలేకపోయాడు. విజయ్ శంకర్ స్లో బ్యాటింగ్ కారణంగా 54 బంతుల్లో 69 పరుగులు చేయగా ఎంఎస్ ధోని 26 బంతులు 30 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా ఎంఎస్ ధోని ఫినిషర్ అయ్యుండు కూడా ఈ మ్యాచ్ లో ఫినిష్ చేయలేకపోయాడు. మొదటిసారి తన తల్లిదండ్రులు ఈ మ్యాచ్ చూడ్డానికి గ్రౌండ్ కు వచ్చారు. వాళ్ళను కూడా ఈ మ్యాచ్ నిరాశపరిచిందనే చెప్పాలి. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచింటే ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడేమో. ఏది ఏమైనా ఈ మ్యాచ్ లో 25 పరుగుల తేడాతో ఢిల్లీపై సిఎస్కే ఓటమి పాలైంది. అంతేకాకుండా సిఎస్కే కు హ్యాట్రిక్ ఓటములు, అలాగే ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం.